అడగడం కాదమ్మా, అడుక్కోవడం. భిక్ష వేయబడింది. భిక్ష అంటే యేసుప్రభు ఏదో కొరుక్కోలేదు డబ్బులు ఇచ్చి. లేఖనాలను బట్టి చూస్తే మాత్రం ఇద్దరు చెప్పింది మాత్రం అది వాక్యానుసారమైన మాటలు కావు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు భిక్షాటన చేయలేదు. అసలు ఆ పదాలు అనేవే యేసుక్రీస్తు వారికి పెట్టడం పెద్ద తప్పు. ఒక విధంగా మాట్లాడితే పాపము కూడా. ఆయన పని చేశాడు కాబట్టి అడుగుతున్నాడు. పని చేసేవాడికి జీతం రుణమవుతుంది తప్ప దానం కాదే. దానం అంటేనే భిక్షం. భిక్ష ఎత్తుకున్నాడు ఏ పని చేయకుండా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవునికి, మన ప్రభునటువంటి యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి వేలాది స్తుతులు, స్తోత్రములు. అలాగనే ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని చూస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలోనే నా శుభములు, వందనాలు. ఈ దినము లేఖనాల నుంచి ఒక అంశాన్ని మనము చూద్దాము. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఒక మాట బాగా వైరల్ అయింది. ఎందుకంటే ప్రసన్న బాబు గారు ఒక మాట సెలవిచ్చాడు. ఏంటంటే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు, దేవుడు ఆయన్నే మరి కన్నాడు అనే మాటను చెప్పడం కొరకు దేవుడు ఆయనకు మరి అధికారాన్ని దానం చేశాడు. అది దేవుడు ఇచ్చినటువంటి అధికారం అని చెబుతూ మరి దేవుడు భిక్షం వేశాడు. యేసుక్రీస్తు వారికి దేవుడు భిక్షం వేశాడు అనే మాట మరి ఆయన చెప్పాడు. అలాగనే అదే మాట మరి ఈ మధ్య కాలంలో చనిపోయినటువంటి సహోదరుడు ప్రకాష్ గంటల ఆయన సేమ్ అదే మాటను ఆయన కూడా చెప్పినప్పుడు మరి వాళ్ళు ఏం చెప్పారంటే ప్రసన్న బాబు గారిలాగా మరి క్రీస్తును తగ్గించలేదు ఆయన, లేకపోతే వేరే కాదు, కానీ విధేయత అనేది మరి క్రీస్తు ఏ విధంగా దేవుని ఎదుట మరి విధేయత కలిగి జీవించాడు అంటే ఒబీడియన్స్ అంటే ఎలా అణుకువతో ఉన్నాడు అని చెప్పడం కొరకే మరి ఈ సహోదరుడు అలా పదాలు వాడాడనే మాటలు వాళ్ళు కవర్ చేయటం నేను చూశాను. ఏంటంటే ఆ వర్తమానంలోనట సందర్భానుసారంగా చెప్పిన విషయాలను కానీ వంకరీకరించడం కాదు అనే మాటలు మరి సహోదరులు చెప్పారు. నిజంగా లేఖనాలను బట్టి చూస్తే మాత్రం ఇద్దరు చెప్పింది మాత్రం అది వాక్యానుసారమైన మాటలు కావు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు భిక్షాటన చేయలేదు. అసలు ఆ పదాలు అనేవే యేసుక్రీస్తు వారికి పెట్టడం పెద్ద తప్పు. ఒక విధంగా మాట్లాడితే పాపము కూడా. ఎందుకంటే ఆ పదాలు అసలు భిక్షాటన అనే పదం అనేది అసలు బైబిల్లో లేదు. ఎందుకంటే అది లోక సంబంధమైనటువంటి ఒక అర్థం. ఎందుకంటే ప్రేయర్ అనే దానికి అర్థాలు ఉన్నాయి. అర్థాలలో వాళ్ళు ఆ బెగ్గింగ్ అనే మాట, ప్రార్థనకి ఇంగ్లీష్లో బెగ్గింగ్ అనేది కూడా ఉంది కాబట్టి ఆ పదాన్ని వాడుకున్నారు. కానీ బైబిల్లో ఆ పదాన్ని వాడలా. ఎందుకంటే యేసుక్రీస్తు వారికి అది అసలుకి వర్తించదు. యేసుక్రీస్తు వారు దేవుడు తన తండ్రి కనుక ఆ తండ్రి ఇస్తానన్న మహిమను తిరిగి అడుగుతున్నాడు. ఎందుకు, కారణం ఏంటి అని కనుక అని చూస్తే ఆయన ఆల్రెడీ పని చేశాడు. దేవుడు తనకు అప్పగించిన పనంతా చేశాడు. పనంతా చేసిన తర్వాత ఆ పనికి తగ్గ ప్రతిఫలం దేవుడు ఇస్తానని చెప్పాడు ముందుగానే. నా కుమారుడా రా, నా చిత్తాన్ని నెరవేర్చు, నిన్ను నీ చేయి పట్టుకున్నాను, నిన్ను అన్ని జనులకు వెలుగుగాను మరి కొత్త నిబంధనకు మధ్యవర్తిగా నేను నిన్ను నియమిస్తానని చెప్పి ఆయనకు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినటువంటి దాన్ని యేసుక్రీస్తు వారు అడుగుతున్నాడే తప్ప అక్కడ ఆయన్నే దానంగాను లేకపోతే భిక్షగా గాను అడగట్లా. ఆ పదాలు అనేవి అసలుకి యేసుక్రీస్తు వారికి పెట్టడం తప్పు. ఇద్దరు చెప్పింది తప్పే. అసలు యాచన అంటే ఏమిటి అనేది కూడా మనం చూద్దాము. అసలు యాచన అంటే ఏమిటి అనే మాటలు వీళ్ళు అసలు ఈ సందర్భం ఏంటంటే ఈ మాటను సందర్భం చూద్దాం. మొట్టమొదట ఏ వాక్యాన్ని బట్టి వీళ్ళు చెప్పారు అనేది మొట్టమొదట ఆ మాటను చదువుదాము. ఎబ్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండియు శ్రమల వలన సంపూర్ణ సిద్ధి పొందాడు. అంటే శ్రమలు అనుభవించి విధేయతను నేర్చుకున్నాడనే మాటలు ఇక్కడ ఉన్నాయి. అయితే మరి వీళ్ళిద్దరూ కూడా పూర్తిగా దీన్ని మార్చేశారు. నిజంగా అసలుకు
ప్రార్థన అంటే ఏమిటనేది మరి ఇంగ్లీష్లో కొన్ని మాటలు ఉన్నాయి, అవి చూద్దాం. మొట్టమొదట మరి మన సహోదరులు ఇద్దరు మాట్లాడిన మాటలు చూద్దాము. అవి విన్న తర్వాత లేఖనాల నుంచి అసలుకు యాచన అంటే ఏంది, ప్రార్థన అంటే ఏంది అనేది అవన్నీ కూడా చూద్దాం. తండ్రి వారు కుమారుడికి దానం ఇచ్చారు. ఏంటి ఆ దానం? నాన్న, నేను ఎలాగైతే నేను నిత్యుడుగా ఉన్నానో, నా అంతట నేనే శక్తిమంతుడిగా ఉన్నానో, కుమారుడుగా నువ్వు కూడా నీ అంతట నువ్వే శక్తిమంతుడిగా ఉండడానికి నేను నీకు అధికారం ఇస్తున్నాను అని అన్నాడు. అంటే తండ్రి వలన దానం వచ్చిందా లేదా? తండ్రి వలన కుమారుడికి దానం చెయ్యబడింది, భిక్ష వేయబడింది. భిక్ష అంటే యేసుప్రభువు ఏది కొరుక్కోలేదు డబ్బులు ఇచ్చి. తండ్రి వారు ఉచితంగానే ఏది ఆశించకుండా ఇచ్చేదాన్ని దానము అంటారు, భిక్ష అంటారు. యాచన అంటే ఏమిటి? అడగడం కాదమ్మా, అడుక్కోవడం. అడగడం వేరు, అడుక్కోవడం వేరు. భిక్షాటన, భిక్షమెత్తుకోవడం. ఎవరైనా సాక్షాత్తు దేవుని కుమారుడు. ప్రార్థన ఈయన తీరు ఎలా ఉంది? అది విధేయత చూపించేవాడి తీరు. అది దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వినమ్రంగా ఉండండి. విధేయత చూపించేవాడికి ఒక తీరు ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. యాచిస్తాడు దేవుడి దగ్గర, భయభక్తులు ఉంటాయి. విన్నారు కదా? అక్కడ నిజంగా ప్రేయర్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ మరి ఏ బైబిల్లో చూసినా కూడా, ఇంగ్లీష్ బైబిల్లో 2-3 వర్షన్లు చూశాను, తెలుగులో కూడా ఎక్కడ చూసినా కూడా ప్రేయర్ అంటే ఏంటంటే, మామూలుగా ఇంగ్లీష్లో అర్థం ఏంటంటే బెగ్గింగ్ అని కూడా అంటారు. ఇది తీసుకున్నారు. కానీ ఇక్కడ బైబిల్లో ఈ బెగ్గింగ్ అనే మాట వాడలేదు. బెగ్గింగ్ అనే మాట వాడకుండా వాళ్ళు ఏమేమి వాడారంటే, మరి రిక్వెస్ట్ అని ఉంది బైబిల్లో. రిక్వెస్ట్ అంటే ఏంటిది? మనవి, కోరుకోవడం, ప్రార్థన, విన్నపం అని ఉంది. అలాగనే ప్రేయర్ అంటే ప్రార్థించడము. అలాగే సప్లికేషన్ అని కూడా ఉంది. సప్లికేషన్ అనేది బైబిల్లో వాడారు, బైబిల్లో వాడిన పదాలు. సప్లికేషన్ అన్న కూడా ప్రార్థన అంటే ఎర్నెస్ట్ ప్రేయర్ అని ఉంది. అలాగనే ఆస్కింగ్ అంటే అడుగుట లేదా కోరుకొనుట అనే పదాలు కూడా ఉన్నాయి. అలాగనే మరి ఇంకా సోలసిట్ అని కూడా ఉంది, ప్రార్థించుట, వేడుకొనుట అనే పదాలు ఉన్నాయి. అలాగనే ట్రీటీ అంటే ఇది కూడా ఒప్పంద పత్రం అనే మాటలు ఉన్నాయి. బెగ్గింగ్ అనేది మాత్రం అసలు నిజంగా వాడకూడదు. కానీ మన వాళ్ళు ప్రత్యేకంగా దాన్నే ఏదైతే బైబిల్లో వాడకూడదో, ఏదైతే క్రీస్తుకు పెట్టకూడదో అదే పదాన్ని తీసుకొని పెట్టి క్రీస్తుని పూర్తిగా అవమానపరిచినట్టుగా ఇక్కడ ఈ లేఖనం బట్టి. ఎందుకంటే ఇక్కడ బెగ్గింగ్ అంటే మనకు తెలిసింది ఏంటంటే, ఏదో డబ్బు కోసమో లేకపోతే ఆహారం కోసమో, ఏదో వస్త్రాల కోసమో కటిక పేదవాళ్ళు, దరిద్రులు అడుక్కునేటువంటి అది బెగ్గింగ్ అంటారు. వాళ్ళని బెగ్గింగ్ అంటారు. నిజంగా బెగ్గింగ్ అంటే ఏంటిది? భిక్ష లేకపోతే బిచ్చము అంటారు. బిచ్చం అంటే ఏంది? ఫుడ్ గ్రెయిన్ టు అంటే ఫుడ్కు సంబంధించినటువంటి మెటీరియల్ అడుక్కుంటారు కదా తినటానికి, దాన్ని బిచ్చం అంటారు. కానీ యేసుక్రీస్తు వారు అడిగింది బిచ్చం కాదే. ఎక్కడ ఆయన తిండి గురించి అడగలేదు, ఎక్కడ కూడా ఆయన మరి ఈ లోక సంబంధమైన వేటిని దేవుడిని అడిగినట్టుగా లేదు. మరి ఎందుకు వీళ్ళు ఈ పదాన్ని మాట్లాడారు? అలాగనే ఇంకా పర్ టేకెన్ బై సన్యాసిని అంటే సన్నాసులు అడుగుతారు. భిక్షాటన చేసే సన్నాసులు ఉంటారు కదా, వాళ్ళు అడుగుతారు. కానీ యేసుక్రీస్తు వారిని వీళ్ళు పూర్తిగా భిక్షాటన చేసినోడికిలాగా, బిచ్చగాడిలాగా మార్చారు. అసలు ఈ పదాలే వాళ్ళకి ఆయనకు పెట్టకూడదు. అయితే నిజానికి అసలు ఆ పదాలు తెలుగులో చూస్తే ఎలా ఉన్నాయంటే అవి చూద్దాము. యాచకుడు అంటే అడిగేటివాడు. యాచన అంటే అడుగుట. యాసించు అంటే అడుగు. మళ్ళా యాచన అంటే మళ్ళీ ఇది యాచన భిక్ష. యేసుక్రీస్తు వారు యాచన చేయాల, యాచన కాదు, యాచనలు ప్రార్థనలు. యాచనలు వేరు, యాచనలు వేరు. యాచనలు అంటే భిక్షము కాదండి, ఆయన అడుక్కుంది భిక్షము కాదు, యాచన కాదు. యాచన అంటే భౌతి భిక్షాందేహి, అమ్మ కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా అనేది దీన్ని యాచన లేదా బిచ్చం అంటారు. కానీ యేసుక్రీస్తు వారు అడిగింది బిచ్చము కాదండి, తన ప్రాణం పెడుతున్నా, ప్రాణాన్ని అడుగుతున్నాడు.
పైగా దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ఆ వాగ్దానాన్ని చేసిన దాన్ని అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ యాచన అన్న కూడా రెండు అర్థాలు వస్తాయి. ఒకటి యాచన అంటే అడుగుట, రెండు భిక్ష అని. మన వాళ్ళు భిక్షను తీసుకున్నారు, కానీ నిజానికి యేసుక్రీస్తు వారికి భిక్ష అనే పదం యేసుక్రీస్తు వారికి పెట్టకూడదు. ఎందుకు అంటే ఆయన దేవుని కార్యాలన్నిటిని కూడా నెరవేర్చి అప్పుడు ఒక హక్కుగా అడుగుతున్నాడు తండ్రిని, తండ్రి నాకు నువ్వు ఇస్తానన్నటువంటి ఆ మహిమ నాకివ్వు అని అడుగుతున్నాడు. ఎందుకంటే భూమి మీద నీవు నాకు ఇచ్చిన పని నెరవేర్చి సంపూర్ణంగా భూమి మీద నిన్ను నేను మహిమపరిచాను. ఈ భూమి మీదకి రాకముందు నీ వద్ద నాకు ఏ మహిమ అయితే ఉందో ఆ మహిమతో తిరిగి నన్ను మహిమపరచు, నాకు ఇస్తానన్న బహుమానం నాకు ఇవ్వు అన్నట్టుగా ఆయన మరి అడుగుతున్నాడు తప్ప వీళ్ళు అన్నట్టుగా అది అసలు యాచన కానే కాదండి. ఎందుకంటే మనకు ఒక మాట ఉంటుంది బైబిల్లో, ఏంటంటే రోమాపత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ఏముందంటే, పని చేయువానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు. పని చేయువానికి జీతము రుణం. అయ్యా నేను పని చేశా నాకు జీతం ఇవ్వు, నేను పని చేశా నాకు జీతం ఇవ్వు అని చెప్పి అది రుణం. నేను చేసిన పనికి నాకు రుణం ఇవ్వమని చెప్పాడమని ఒక హక్కు అనమాట. ఆ రుణమే కానీ దానం అంటే ఉచితంగా ఇచ్చేదండి, ఉచితంగా ఇచ్చేది దానం. కాబట్టి మనం అడుకోవాలి ఉచితంగా క్రీస్తు ద్వారా, ఎందుకంటే క్రీస్తు మనకిస్తానన్నటువంటి ఆయన మరణ ద్వారా మనకు రక్షణ. కానీ యేసుక్రీస్తు వారు త్యాగం చేశాడండి. ఆయన సిలువలో దేవుని పనిని సంపూర్ణంగా నెరవేర్చి ఆ దేవుణ్ణి మహిమపరిచి అడుగుతున్నాడు. కాబట్టి ఆ సందర్భాలన్నిటిని కూడా పౌలు గారు మరి ఎబ్రీలకు ఒక లెటర్ రాస్తూ మరి ఆ కాలంలో క్రీస్తుని వదిలిపెట్టి క్రీస్తుని మరి వాళ్ళు అంగీకరించకుండా మోషే ధర్మశాస్త్రం వైపు వెళ్తున్నప్పుడు ఎబ్రీలకు పత్రిక రాసి ఆ పత్రికలో క్రీస్తు వారు ఏ విధంగా ఆయన మరి తను గొప్పవాడుగా ఉన్నాడో, ఆయన మనందరి కొరకు ఎలా ప్రాణం పెట్టాడో, దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాడో, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి వాగ్దానము ఇవన్నిటిని కూడా మరి ఆయన గుర్తు చేస్తూ ఆ క్రీస్తు ఆ కాలంలో ఏ విధంగా దేవునికి లోబడ్డాడో, సంపూర్ణంగా దేవుని కార్యాలు నెరవేర్చి మరి విధేయుడయ్యి మరి కుమారుడై ఉండి కూడా అనేకమైన శ్రమలు పడి ఎంతగా తగ్గించుకొని ఆయన దేవుని చేత మరి హెచ్చించబడ్డాడో ఆ విషయాలు చెప్పడం కొరకే అక్కడ మహారోదన కన్నీళ్ళు అనే మాటలు మాట్లాడాడు. అలాగనే మరి యాచనలు ప్రార్థనలు చేశాడని చెప్పి మనకు మాదిరి అలాగో అని ఆయన చెప్పడం కొరకే తప్ప మనవాళ్ళు అనుకున్నట్టుగా నిజంగా ఆయన భిక్షాటన కాదండి. మరి అలాగే కొన్ని మాటలు మనం చూద్దాము. నిజంగా అవి ఉన్నాయా అంటే నిజంగా బైబిల్లో ఇంగ్లీష్ బైబిల్లో 3 బైబిల్ చూశానండి. అందులో ఎక్కడ కూడా భిక్షం అనే పదము కనపడలేదు. ఆ మాటలో చదువుదాము. NIV అంటే న్యూ ఇంటర్నేషనల్ వర్షన్లో ఏముందంటే, డ్యూరింగ్ ద డేస్ ఆఫ్ జీసస్ లైఫ్, డ్యూరింగ్ ద డేస్ ఆఫ్ జీసస్ లైఫ్ ఆన్ ఎర్త్ ఇట్ ఫర్డ్ అప్ ప్రేయర్ అండ్ పిటిషన్ విత్ ఫర్వెంట్ క్రైస్ అండ్ టీర్స్ టు ది వన్ హూ కుడ్ సేవ్ హిమ్. అంటే తనను మరణము నుండి తప్పించగలవానికి మరి ప్రార్థనలు యాచనలు కన్నీటితోనే ఏడుస్తూ అడిగాడట. క్రైస్ అంటే మరి ఏడుస్తూ కన్నీరు విడుస్తూ అడిగినట్టుగా మనకి ఇక్కడ లేఖనం ఉంది. పైగా ఇంకా ముఖ్యమైన పదం ఏంటంటే హీ ఆఫర్డ్ ఆఫ్ ప్రేయర్ అండ్ పిటిషన్. దేవునికి పిటిషన్ పెట్టుకున్నట్టుగా, విన్నపాలు చేసినట్టుగా, లేకపోతే ఒక పత్రం పెట్టుకున్నట్టుగా ఇక్కడ మరి ఈ బైబిల్లో రాయబడి ఉంది. అంతే తప్ప ఇక్కడ ఎక్కడ కూడా భిక్షాటన చేశాడనే మాట లేదు. అలాగనే మరొక బైబిల్లో టుడే వర్షన్ అనేది ఒకటి ఉంది. ఆ బైబిల్లో ఏముందంటే ప్రేయర్ అండ్ రిక్వెస్ట్ అని ఉంది. ఇక్కడ ఎక్కడా కూడా బెగ్గింగ్ అని లేదండి, ప్రేయర్ అండ్ రిక్వెస్ట్ ఉంది. కింగ్ జేమ్స్ వర్షన్లో కూడా ఏముందంటే ప్రేయర్ అండ్ సప్లికేషన్, ప్రేయర్ అండ్ సప్లికేషన్. ఇగో 3 బైబిల్లో కూడా ఇంగ్లీష్ వర్షన్లోనే ఎక్కడా కూడా ఇక్కడ భిక్షాటన భిక్షం అనే మాటే వాళ్ళ. ఈ పదాలు వాడనటువంటి ఈ పదాన్ని వీళ్ళు చెప్పి యేసుక్రీస్తు వారు భిక్షాటన చేశాడు అని చెప్పడం ఎంత తప్పండి. నిజంగా ఆయన
అలా చేయలేదు. ఎందుకంటే ఆయన పని చేసి మరి దేవుడు ఇస్తానన్నటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని అడిగాడు. ఆయన చెప్పిన పని చేశాడు, దేవుడు చెప్పిన పని చేశాడు. ఎందుకంటే ఆయన గురించి రాయబడిన లేఖనాలన్నీ ఆయనకు తెలుసు కనుక ఆ లేఖనాల ప్రకారంగా భూమి మీదకి వచ్చి సువార్తను ప్రకటించి అనేక అద్భుతాలు సూచక్రియలు పరిశుద్ధాత్మ ద్వారా చేసి మరణించి మరి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళినట్టుగా, మరి దేవుని చేత లేపబడి పరలోకానికి చేర్చబడ్డట్టుగా మనకి లేఖనాలు ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా దేవుణ్ణి బెగ్గింగ్ చేసినట్టుగా లేదు. కాబట్టి ఇక్కడ మరి ఈ పదాలకు అర్థం ఏంటంటే బెగ్గింగ్ అంటే మరి అడగటం అని ఉంది, కానీ అది బైబిల్లో వాడబడలేదు. మన వాళ్ళు మాత్రమే మరి దాన్ని వాళ్ళకున్నటువంటి జ్ఞానంతో ఏదో బెగ్గింగ్, మన సహోదరుడేమో అడుక్కున్నాడు తండ్రి దగ్గర నుంచి అని చెప్పి సహోదరుడు అంటే, మరి గంటాల ప్రకాష్ బ్రదర్ ఏమో విధేయతను నేర్చుకున్నాడు. దేవునికి విధేయత తెలియదు కనుక ఇదిగో మనిషిగా పుట్టి ఆయన విధేయత నేర్చుకున్నాడు అని చెప్పి అక్కడ బెగ్గింగ్ ఎలా అంటే ఒక బిచ్చగాడు ఎలా అడుక్కున్నాడో అలా అడుక్కున్నాడని చెప్పి ఆయన భిక్షగాడిని ఆయన ఉదాహరణగా చూపించాడు. అసలు ఆ రెండు పదాలు బైబిల్లో చూపించబడలేదు. వీళ్ళు సొంత అభిప్రాయాలే తప్ప బైబిల్లో లేదు. చూద్దాం. నిజంగా ప్రేయర్ అండ్ పిటిషన్ అంటే దాని అర్థం ఏంటి తెలుగులో? ప్రేయర్ అండ్ పిటిషన్ అంటే ఏదైనా ఎవరికైనా ఒక అక్కర లేదా అవసరత ఉన్నప్పుడు ఒక ప్రభుత్వానికి కానీ ఒక ఏదైనా ఒక సంస్థకు లేదా ఒక కార్యాలయానికి అధిపతికి ఒక అర్జీ పెట్టుకుంటారు. ఎవరైనా అర్జీ పెట్టుకుంటారు. మనం కూడా ఓ పోలీస్ స్టేషన్కో లేకపోతే ఒక ఎంఆర్ఓ ఆఫీస్కో అర్జీ పెట్టుకుంటామే. అట్లా అర్జీ పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం కానీ లేకపోతే దేవుడు కానీ లేకపోతే ఉన్నతమైన వ్యక్తులకు మరి అది వాళ్ళ అవసరతను బట్టి వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏమైనా ఉంటే వాటిని మరి వాళ్ళకి తెలిపి అర్జీ పెట్టుకోవడం, దాన్ని మరి పిటిషన్ అంటాం. అంతే తప్ప ఇక్కడ బెగ్గింగ్ అంటే ఇది వేరండి. అది ఏం చేయకుండా ఊరక కూర్చొని వాళ్ళకు మరిగా పోయే మనుషులను అడుక్కుంటారు. వచ్చే అయ్యా దానం చేయ్యా, భౌతిక భిక్షం, అయ్యా ఒక 5 రూపాయలు ఇవ్వ, అది భిక్షాటన. ఇది అలా కాదండి. ఇది దేవుడు మరి ఆయన కిత్తానన్నటువంటి మహిమను క్రీస్తువ తిరిగి నా మహిమని అడుగుతున్నట్టుగా ఆయన పిటిషన్ పెట్టుకున్నట్టుగా మనం ఖచ్చితంగా గ్రహించాలి. కాబట్టి దాన్ని ఏమంటారంటే అర్జీ అనొచ్చు, లేదా విన్నపము అనొచ్చు, లేదా మనవి అనొచ్చు, లేదా విజ్ఞాపన పత్రము అనొచ్చు. అంతే తప్ప ఇక్కడ బెగ్గింగ్ అనే మాట ఎట్టి పరిస్థితుల్లో ఇద్దరు సహోదరులు వాడారు కాబట్టి ఆ పదమే ఇక్కడ బైబిల్లో లేదు. బైబిల్లో లేనటువంటి పదాన్ని అంటే ప్రేయర్ అంటే నానా అర్థాలు చాలా ఉన్నాయి కదా ఇంగ్లీష్లో, కాబట్టి అక్కడ బెగ్గింగ్ అని కూడా ఉంది కాబట్టి వీళ్ళు బెగ్గింగ్ అని తీసుకొచ్చి పెట్టారు. కానీ అది తప్పు. బైబిల్లో వాడబడిన దాన్ని సందర్భోచితంగా నీకు ఇష్టం వచ్చినట్టు పదాన్ని పెట్టి మాట్లాడకూడదు. బైబిల్లో ఏం చెప్పబడిందో అదే చెప్పాలి. కాబట్టి ఇంకా కొన్ని మాటలు యేసుక్రీస్తు వారు మరి ఆయన కాలంలో చెప్పిన మాటలు, పౌలు గారు చెప్పిన మాటలు కొన్నిటిని మనము చూద్దాము. ఎందుకంటే నిజంగా అక్కడ మనము ఆ ముందు వచనాలు కూడా చూస్తుంటే ఇక్కడ పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవాడో, ఆయనకు దేవుడు ఆయన్ని మరి ఎలా మహిమపరిచాడో, ఆయన మహిమపరచమని అడిగాడు క్రీస్తు వారు, అలాగే ఆయన్ని మహిమపరుస్తున్నాడు. అది ఎలాగో కొన్ని లేఖనాలు చూద్దాము. అదే అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4 నుంచి 10 వచనాలు మొత్తం ఆయన గురించి రాయబడ్డాయి. అవన్నీ చదవాలి, పైన కింద చదవకుండా కేవలం ఆయన ప్రార్థనలు యాచనలు చేశాడు కాబట్టి ఇదిగో బెగ్గింగ్ అని అనడం తప్పు. కాబట్టి యేసుక్రీస్తు వారు మరి అర్జీ పెట్టుకున్నట్టుగా ఏమడుగుతున్నాడంటే ఆయన మరి తండ్రి నాకు మరి నువ్వు ఇస్తానన్నటువంటి ఆ ఘనత నాకు ఇవ్వమన్నప్పుడు ఆయనకి ఇవ్వాల్సినటువంటి ఘనత ఏమిటంటే నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కని ఉన్నానని చెప్పి ఆ దేవుడే ఆయన్ని మహిమపరిచినట్టుగా మనకు ఇక్కడ లేఖనం చూస్తుంటే అర్థమవుతుంది. ఇంకా దాంతోపాటు ఇంకా ఏమన్నాడంటే ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరము యాజకుడివై ఉన్నావు అని ఆయన గురించి చెప్పబడిన లేఖనం ప్రకారంగా మరి ఇక్కడ పౌలు గారు మరి తెలియజేస్తున్నాడు. ఈ విధంగా ఆయన్ని మహిమపరిచినట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి క్రీస్తును దేవుడు మరి ఈ విధంగా నువ్వు నా కుమారుడవు అని మహిమపరిచాడు. కాబట్టి ఈ మహిమ జగత్తు పునాది వేయబడక ముందే ఉంది. అయితే సిలువకి వెళ్లే ముందు తండ్రి నీ చిత్తాన్ని నేను నెరవేర్చాను, మళ్ళా నీ దగ్గరకు వస్తున్నాను కాబట్టి నువ్వు నాకు మొదట ఏ మహిమనైతే ఇచ్చావో తిరిగి మళ్ళా ఆ మహిమను నాకు ఇయ్యి అనే మాటను ఇక్కడ అడుగుతున్నాడు. ఎందుకంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 4-5 వచనాలు. ఎందుకంటే ఇక్కడ మరి ఆయన సిలువకి వెళ్ళే ముందు అడుగుతున్నటువంటి మాటలు
ఈ మాటలనే పౌలు గారు చెప్పాడు. కాబట్టి ఆయన అడుగుతున్న మాటలు ఏంటో మనం చూద్దాం. ఆయన సువార్తల్లో ఆయన సజీవంగా ఉన్నప్పుడు అడుగుతున్నటువంటి మాటలు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్నిప్పుడు నీ యొద్ద మహిమపరచుము. నిజంగా మరి ఆయనను మహిమపరిచింది ఎలా అంటే, మొట్టమొదట మహిమపరిచింది దేవుడు ఎలా అంటే, దావీదు కీర్తన 2:7 నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కన్నాను. కాబట్టి నన్ను అడిగితే నీకు నేను జనములను నీకు స్వాచ్ఛముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చేదను అని మరి దేవుడు మరి దావీదు గారి ద్వారా క్రీస్తుకు వాగ్దానం చేసినట్టుగా ఈ లేఖనాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. అలాగే చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా దేవుడు ఆయన్ని మహిమపరిచినట్టుగా కూడా మనకు ఒక లేఖనం ఉంది. ఎందుకంటే ఆ ప్రకారముగానే హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో ఆ ప్రకారముగానే నీవు మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరము యాజకుడివై ఉన్నావు అంటున్నాడు. అంటే మొట్టమొదటేమో నీవు నా కుమారుడు అని చెప్పి మహిమపరిచాడు. అలాగనే చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరలా మహిమ ఎలా ఇచ్చాడంటే నీవు నిరంతరము యాజకుడివై ఉన్నావు. అంటే ఎట్లా? దీన్ని కూడా ముందుగానే దేవుడు మరి దావీదు గారి ద్వారా పలికించాడు. 110వ కీర్తన 4వ చరణంలో ఏముంటుందంటే, నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడివై ఉన్నావు అని నేను ప్రమాణం చేసి మరి చెప్పి దేవుడు చెప్పడం మనం చూస్తాం. కాబట్టి దేవుడు ప్రమాణం చేసి ఆయనకు చెప్పినటువంటి మాట వాగ్దానం ఏమిటంటే, నీవు నిరంతరము యాజకుడివై, ఎలా? మెల్కీసెదెకు క్రమము చొప్పున. కాబట్టి వీటిని మరి దేవుడు మరి ఆయనకి ఇస్తానన్నట్టు మహిమను ఇచ్చినట్టుగా కూడా మనకు మరి ఇక్కడ పౌలు గారు చెబుతూ ఆ సందర్భాన్నే మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఆయన శరీరధారిగా ఉన్న రోజుల్లో ఎలా దేవునికి లోబడ్డాడు, ఎలా మరి ఒబీడియన్స్ అంటే మరి అణుకువ, మరి తగ్గింపు, ఆ విషయాలు చెప్పడం కొరకే మరి ఇక్కడ పౌలు గారు ఈ మాటలు చెప్పాడు. కాబట్టి ఈ మాటలు తీసుకొని ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాడో, ఆ శ్రమలు అవన్నీ అనుభవించి మరి ఎన్నో నిందల అవమానాలు అవన్నీ కూడా దేవుణ్ణి బట్టి మరి ఆయన సంపూర్ణంగా ఆ దేవుని చిత్తాన్ని బట్టి లోబడి దేవుని కార్యాలన్నీ నెరవేర్చి దేవునికి పరిపూర్ణంగా లోబడి ఒక శిష్యుడు అంటే ఒక యజమానికి శిష్యుడు ఏ విధంగా లోబడతాడో ఆ విధంగా మరి క్రీస్తు లోబడ్డట్టుగా మనకు పౌలు గారి మాటల్లో అర్థమవుతుంది. అంతే తప్ప నిజంగా ఆయన భిక్షాటన చేయడం కాదు. ఆ పదాలు వాడటం అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మరి ఆయనకి ఇంకా దేవుడు మహిమపరిచినటువంటి మాటలు ఏంటంటే, ముందుగా ఆయన కోసం చెప్పిన మాటలు కూడా చూద్దాము. అక్కడ కీర్తనలో అన్నాడు. అలాగనే అంతకుముందు యెషయా గ్రంథంలో కూడా ఒక మాట తెలియజేశాడు. ఆ మాట కూడా చూద్దాము. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనం. యెహోవా నాకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను అని దేవుడు యేసుక్రీస్తు వారికి ముందుగానే ప్రవచన రూపంలో యెషయా గారి ద్వారా క్రీస్తుతో చెప్పిన మాటలు ఇవి. కాబట్టి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ మాటల ప్రకారంగా ఆయన నెరవేర్చి ఆయన అడుగుతున్నాడు మళ్ళా, ఎందుకంటే నిన్ను కాపాడి నీ చేయి పట్టుకున్నాను అని అన్నాడు. అలాగని ఇంకొక మాట 41వ అధ్యాయం కూడా యెషయా గ్రంథం 41:13 ఏమనంటే, నీ దేవుడనైన యెహోవానగు నేనే భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అని దేవుడు మరి యెషయా గారి ద్వారా క్రీస్తుకు వాగ్దానం చేసినట్టుగా ఈ మాటలు ఉన్నాయి. కాబట్టి అందుకనే ఆయన మరి సిలువ మరణానికి వెళ్ళే ముందు మరి ఆయన పలికిన మాటలు ఏంది, సిలువలో పలికిన మాటలు ఏంటంటే అవే. సిలువకు ముందేమో, తండ్రి నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను, నన్ను మళ్ళా నీ యొద్ద మహిమపరచు అని చెప్పి ఆయన అడగటం చూస్తాం. కాబట్టి నిజంగా ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు వారికి దేవుడిచ్చినటువంటి మహిమ అది రుణమే కానీ దానము కాదు. ఎందుకంటే
క్రీస్తుకి ఇచ్చిన పని సంపూర్ణంగా పని చేశాడు. పని చేసి తండ్రి నువ్వు ఇస్తానన్నటువంటి ఆ నిత్య రాజ్యంలో నాకు ఇస్తానన్నటువంటి మహిమ, నాకు ఏ మహిమని ఇస్తానన్నావో ఆ మహిమ ఇవ్వమని అడుగుతున్నాడు. ఆయన పని చేశాడు కాబట్టి అడుగుతున్నాడు. పని చేసేవాడికి జీతం రుణమవుతుంది తప్ప దానం కాదే. దానం అంటేనే భిక్షం ఎత్తుకున్నాడు. ఏ పని చేయకుండా, ఏమి చేయకుండా ఊరికి అడుగుతాడు. దారిని పిల్లల అయ్యా ఒక 10 రూపాయలు ఇవ్వాలి, అయ్యా 10 రూపాయలు, భౌతి భిక్షాందేహి అని చెప్పి ఏదో భిక్షగాళ్ళు ఇళ్ళ దగ్గరకు వచ్చి అన్నం అడుకుంటారు. కాదు కదా, యేసుక్రీస్తు వారి భిక్షం అనే మాట నువ్వెందుకు అంటున్నారు? ఆయన పని చేశాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి నిన్ను మహిమ పరిచితిని. ఏమండి, యేసుక్రీస్తు వారు చక్కగా మరి ఆయన ప్రార్థనలో చెప్తున్నటువంటి మాట మనకు అర్థం కాలేదా? భూమి మీద నేను మహిమపరిచితిని, తండ్రి లోకం పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో ఇప్పుడు నీ వద్ద నన్ను మహిమపరచమని చెప్పి ఆయన వాగ్దానాన్ని అడుగుతున్నాడు. దేవుడు ఇస్తానన్నదాన్ని అడుగుతున్నాడు. ఆయనకు బహుమానాన్ని ఇస్తానని ఏదైతే దేవుడు చెప్పాడో దాన్నే అడుగుతున్నాడు. దాన్ని ఏమంటారు? అర్జీ. మనం ఓటేస్తున్నామండి. ఓటేసినప్పుడు ముఖ్యమంత్రి గారు కొన్ని ముందుగానే మనకు ప్రకటనలు ఇస్తాడు. అయ్యా నాకు ఓటేసి గెలిపించండి, ఇదిగో మీకు బస్సు ప్రయాణానికి ఫ్రీ ఇస్తాను, ఇదిగో 15,000 రూపాయలు ఇస్తాను, ఇలా ఎన్నో వాగ్దానం చేశాడు కదా. నువ్వు వాగ్దానం చేశావు కాబట్టి నాకు ఈ అని చెప్పి హక్కుగా, నీకు ఓటేసినందుకు నువ్వు ఈ అని చెప్పి హక్కుగా మనం ఎలాగైతే అర్జీ పెడతాం ప్రభుత్వానికి, అలా దేవుడు ఇస్తానన్న దానికి క్రీస్తు వారు మరి ఆయన పని చేసి ఆయన అడుగుతున్నాడు. అయ్యా నేను మరలా నీ దగ్గరకు వస్తున్నాను, నా ప్రాణ శిలువలో పెడుతున్నా నువ్వు చెప్పినట్టుగా, కాబట్టి నా ప్రాణాన్ని నాకు తిరిగి ఇవ్వు, నాకు ఇస్తానన్నటువంటి మహిమ నాకు ఇవ్వని చెప్పి అడుగుతున్నాడు అక్కడ వేదనతో. అంటే తండ్రికి కుమారుడు ఏ విధంగా లోబడి అడగాలో అలా ధర్మశాస్త్ర ప్రకారంగా అడుగుతున్నాడు. అయినా ఆయనకు అధికారమే ఉంది, ఎందుకంటే ఆయన పని చేశాడు. పని చేసిన వాడికి రుణం అనేది మరి దానము కాదు, జీతం అనేది పనిచేసిన వాడికి జీతం రుణం అవుతుంది. రుణం అంటే పని చేశాడు కాబట్టి ఈమెను అడుగుతున్నాడు. అందుకనే యేసుక్రీస్తు వారి గురించి దేవుడు కూడా ఏమంటాడు? నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెడుతున్నాను అని చెప్పని ఆయన అంటాడు. అలాగనే దేవుడు క్రీస్తుని మరి మెచ్చుకొని అధికారుడే కారణం ఏంటంటే ఈయన దేవుని పిల్లలైన మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి ఇందు నిమిత్తమే తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు అనే మాట అంటాడు ఆయన. ఎందుకు? మరి మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, అది తండ్రి ఇష్టం. కాబట్టి అలా ప్రాణం పెట్టినందుకే దేవుడు మరి ఆ క్రీస్తును ప్రేమించినట్టుగా మనకు యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనకు ఉంటుంది. కాబట్టి ఆ విధంగా యేసుక్రీస్తు వారు పని చేసి మరి ఆ పనికి మరి రుణంగా ఆయన దేవుడు ఇస్తానన్న దాన్ని అడిగాడే తప్ప అసలు యేసుక్రీస్తు వారు బెగ్గింగ్ అనడం చాలా 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 తప్పండి. కాబట్టి ప్రియ సహోదరులారా, అదేమాత్రం కూడా మనము అంగీకరించడానికి వీల్లేదు. అలాగనే మరి ఈయన యేసుక్రీస్తు వారు నేను నీ చేయి పట్టుకుంటానని చెప్పి మరి అక్కడ చెప్పాడు కదా. అందుకని సిలువలో కూడా ఆయన అడిగే ఒకటి మాట చూద్దాం మనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం. ఆయన సిలువేసినప్పుడు సిలువలో పలుకుతున్నటువంటి మాట సుమారు 3 గంటలప్పుడు ఏలోయి ఏలోయి లామా సబక్త అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఎందుకు? అంతకు ముందు ఆయన చెప్పాడు కదా యెషయా గ్రంథంలో, నీ దేవుడైన యెహోవానగు నేనే, భయపడకు, నేను నీకు సహాయం చేసేది నేను చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అన్నాడు కదా. అందుకని నా కుడి చేతిని ఎందుకు వదిలిపెట్టావయ్యా అని అడుగుతున్నాడు. ఎందుకంటే దేవుడు మరి పట్టుకొని ఉంటే ఆయన మరణించడం అనేది జరగదు. కాబట్టి యేసుక్రీస్తు వారు మనందరి పాపాలు ఆయన మీద వేసుకున్నాడు కనుక మరి ఇంకా ఆయన్ని విడిచిపెడితేనే మరి ఆయన ప్రాణం పోతుంది తప్ప ఆయన విడిచిపెట్టకపోతే ప్రాణం పోతుంది. అందుకనే దేవుడు ఆయన చెవి ఇడవడం జరిగింది. ఎందుకంటే దేవుడు మాటిస్తే తప్పేవాడు కాదు. అలాగనే మళ్ళా తిరిగి లేపి ఆయన నిరంతరము ఇక ఎల్లప్పుడూ కూడా ఆ దేవునికి మనకు మధ్యవర్తిగా మరి ఆయన ప్రధాన యాజకుడిగాను రాజుగా మనందరికి న్యాయాధిపతిగాను మరి ఆయన నియమించినట్టుగా మనకు లేఖనాలన్నీ అపోస్తుల కార్యాలన్నీ చూస్తుంటే అర్థమవుతుంది. 10వ అధ్యాయం అపోస్తుల కార్యం 10:34 అంటే యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు. ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులందరికీ పరలోకంలో ఉన్న దూతలకు అందరికీ కూడా ఆయన ప్రభువుగా దేవుడిని నియమించాడు. ఎందుకు? ఆయనకు వాగ్దానం చేశాడు,
ఎందుకంటే ఈ కార్యాలన్నీ ఏ కార్యాలు చేయడానికి ఆయనకి ఇచ్చాడు, ఆయన సంపూర్ణంగా భూమి మీద ఆ తండ్రిని మహిమపరిచాడు కనుక తండ్రి కూడా కుమారుని మహిమపరిచి మరి ఆయనకిత్తనన్నటువంటి ఆ గొప్ప రాజ్యంలో ఆయనకు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి తన కుడి పార్శ్వన కూర్చున్నబెట్టుకున్నట్టుగా మరి ఈ లేఖనం ఉంది. ఆ మాట చదువుకుందాము. ఎందుకంటే మరి ఆయన కూడా మరి ఎందుకు ఈ సిలువను సహించాడంటే ఇదిగో దీని కొరకే. ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం నుంచి 2వ మాట చదువుకుందాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, దేవుడు కూడా ఆయనకు ఒక ఆనందాన్ని ఉంచాడట క్రీస్తు కొరకు. తన ఎదుట ఉంచిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమునకు ఆసీనుడై ఉన్నాడు. అంటే దేవుడు ఆయనకిత్తనన్నటువంటి ఆనందం ఏంటంటే ఆయన రాజుగా చేస్తానన్నాడు, న్యాయాధిపతిగా చేస్తానన్నాడు. మరి నువ్వు నా కుమారుడువు, ఇదిగో నా సృష్టి అంతటికి కూడా నువ్వు వారసుడువు అన్నట్టుగా ఆయన్నే మరి హెచ్చించినట్టుగా మనకి లేఖనాలు ఉన్నాయి. కాబట్టి ఆయన ఎందుకు సిలువను సహించాడంటే దేవుడు ఆయన ఎదుట ఒక ఆనందాన్ని పెట్టినట్టుగా మనకి ఇక్కడ లేఖనం అర్థమవుతుంది. అలాగనే మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు ఉన్నాయి. అవి కూడా చదువుతాం. ఎందుకంటే దేవుడు ఆయన ఏ విధంగా హెచ్చించాడో ఇక్కడ రాయబడింది. ఆయన అంటే దేవుడు ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేనో, అధికారము కంటేనో, శక్తి కంటేనో, ప్రభుత్వము కంటేనో ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో ఎచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు వారు నిజంగా దేవుని దగ్గర బెగ్గింగ్ చేయలేదు. ఖచ్చితంగా దేవుని పని సంపూర్ణంగా భూమి మీద నెరవేర్చాడు. ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడో సువార్త ప్రకటించాలి, అలాగే క్రీస్తు రాజ్యాన్ని స్థాపించాలి. మనందరి కొరకు సిలువలో తన ప్రాణాన్ని మరి త్యాగం చేసి సిలువలో ఆ శరీరాన్ని సంపూర్ణంగా మన కొరకు ఇచ్చి ఆయన చనిపోవాలి. ఆ కార్యాలన్నిటిని చేసి మరి ఆ ప్రాణాన్ని ఆ సిలువలో అర్పించి తన ఆత్మను దేవునికి, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుని చెప్పి ఆయన ప్రాణం పెట్టడం జరిగింది. కాబట్టి దేవుడు ఈ కార్యాలన్నీ చూసి తిరిగి ఆయన 3వ దినాన్ని లేపి తన కుడి పార్శ్వమున అందరికంటే హెచ్చించుకొని తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకున్నట్టుగా ఉంది. అంతే తప్ప తండ్రిని అడిగాడు. ఎందుకంటే తండ్రి మరి ఆయన కోరిక ఏమిటంటే తండ్రి అలా అందరూ కూడా ఆయన్నే ఆ విధంగా మొరపెట్టాలని, ఆ విధంగా కోరుకోవాలనేది దేవుని యొక్క కోరిక. అందుకనే ఆయన ఖచ్చితంగా అలా దేవుణ్ణి అడగటం జరిగింది. ఒక మాట చూసుకుందాము. ఇర్మియా గారు రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనంలో ఇలా ఉంది. అయినను ఇప్పుడు నీవు నా తండ్రి, చిన్నప్పటి నుండి నాకు చెలికాడవు, నీవే అని నాకు మొర్రపెట్టుచుండవా. అంటే దేవుని యొక్క కోరిక ఏంటంటే తన పిల్లలైన మనము ఆయన నిత్యము ఏది కావాలన్నా ఆయన అడగాలని ఆయన కోరిక. ఎందుకంటే ఆయన ప్రేమమయుడు. ఆ ప్రేమను మన ఎడలో చూపించాలంటే మనం నిత్యము ఆయన మాట విని ఆయన చేయమన్న క్రియలు చేసుకుంటూ ప్రతి దాన్ని మనం ఆయన అడగాలని, ఆయన ద్వారా పొందుకోవాలన్నది దేవుని యొక్క కోరిక. కాబట్టి ఇది తెలిసినటువంటి యేసుక్రీస్తు వారు మరి సిలువలో అవన్నీ కూడా ఆయన పొందుకునే అర్హత ఉన్నా సరే ఖచ్చితంగా యాచనలు చేసి ప్రార్థనలు చేసి దేవుణ్ణి అడుగుతున్నాడు. అలా అడగటంలో తండ్రికి సంతోషం, అలా అడిగి పొందుకోవడంలో కుమారునికి ఘనత. ఈ విధంగా అక్కడ అందుకనే అడగాల్సి వచ్చింది. అలాగనే మరి ఇర్మియా గ్రంథము 3:19లో కూడా ఇంకొక మాట ఉంది. నేను బిడ్డలలో నిన్నెట్లు ఉంచుకొని రమ్య దేశమును, జనముల స్వాస్థ్యములలో రాజకీయ స్వాస్థ్యమును నేనెట్లు నీకు ఇచ్చేదని అనుకొని ఉంటివిని. నీవు నా తండ్రి అని నాకు మొర్రపెట్టి నన్ను మానవనుకుంటుని కదా అని ఇశ్రాయేలీలతో అన్న మాటలు యేసుక్రీస్తు వారికి తెలుసండి. యేసుక్రీస్తు వారికి తెలుసు. ఎందుకంటే వాళ్లకు కానాను దేశాన్ని ఇచ్చినప్పుడు నేను ఎందు నిమిత్తం మీకు ఇవన్నీ ఇస్తున్నానయ్యా, మీరు నా తండ్రి అని నిత్యము అంటూ మొర్రపెడుతూ నా మీదే ఆధారపడాలని నేను కోరుకుంటున్నా. అలా నన్ను ఎప్పుడు తండ్రి అని పిలుస్తారని ఇక మానకుండా నన్ను ఎప్పుడు తండ్రి అని పిలుస్తానని చెప్పి నేను మిమ్మల్ని నమ్మి అందుకొరకే మీకు వాళ్ళ స్వాస్థ్యాన్ని మీకు ఇచ్చానయ్యా అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి ఇవన్నీ ఎరిగినటువంటి యేసుక్రీస్తు వారు తాను చేయవలసిన పని సంపూర్ణంగా నెరవేర్చిన తర్వాత నాకు ఇస్తానన్నటువంటి నా మహిమ నాకు ఇవ్వమని చెప్పి అక్కడ ఒక తండ్రికి కుమారుడు ఏ విధంగా విధేయత చూపిస్తాడో అలా మనము కూడా జీవితంలో
మనం కూడా అలాగే దేవునికి లోబడి ఉండాలని మనకు మాదిరి చూపించడానికి అక్కడ మరి యేసుక్రీస్తు వారు మాదిరిగా అలా ప్రార్థనలు యాచనలు సమర్పించి మరి దేవుడంటే ఎంత భక్తి భయం ఉండాలో అవన్నిటిని కూడా ఆయన జీవితంలో చూపించి నెరవేర్చాడు. కాబట్టి మనం కూడా అలా ఉంటే మనం కూడా ఆ దేవుని రాజ్యానికి వెళ్ళటానికి అవకాశం ఉంటుందని, అలా క్రీస్తుని అర్థం చేసుకోవడానికి మాత్రమే పౌలు గారు అక్కడ చెప్పాడు తప్ప అక్కడ నిజంగా మరి మన సహోదరులు అనుకున్నట్టుగా యేసుక్రీస్తు వారు బెగ్గింగ్ చేయడం కాదండి. తనకిస్తానన్నటువంటి మహిమను ఆయన ఒక వినయ విధేయతలతో అడగటమే తప్ప, అడగటం అంటే అర్జీ పెట్టుకోవటమే తప్ప ఆయన మరణం నుండి తప్పించమని అడుగుతున్నాడు. ఎందుకంటే మరణాన్ని తప్పించే శక్తి ఒక దేవుడికే ఉంటుంది. కాబట్టి ఈయన కూడా శరీరం ఉన్న ఏ ఒక్కరు కూడా తనను తాను కాపాడుకోలేరు. శరీరం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా దేవుడి ద్వారానే మరి ఆ శిక్ష నుంచి, అంటే ఆ మరణ వేదన తొలగించేది ఒక దేవుడు తప్ప మరి ఇంకెవరి వల్ల కాదు. అందుకనే ఆ దేవునికి ఆయన విన్నవించుకున్నాడు, నన్ను ఆ మరణ వేదన తొలగించి నాకు ఇత్తనన్నట్టు మహిమ నాకు ఈ తండ్రి చెప్పి అడుగుతున్నాడే తప్ప బిచ్చమెత్తటం కాదండి. బిచ్చమెత్తడం కాదు. బిచ్చము వేరు, యాచన బిచ్చం అయి వేరు. ఈ యాచన అంటే అడగడం, అంటే మర్యాదపూర్వకంగా అడగడం, అది అర్థం చేసుకోవాలి. అది బైబిల్లో అవే మనం మాట్లాడాలి తప్ప లోక సంబంధమైన మనుషులు సహాయం చేసే సహాయాన్ని భిక్షం అంటారు. అది దేవునికి పెట్టకూడదు. కాబట్టి ఇప్పుడు సహోదరులారా చెప్పిన మాటలు మరియు అర్థం చేసుకొని సత్యాన్ని గ్రహించి దేవుని మాటలను అపార్థం చేయొద్దని మరి మనం చేస్తూ నేను ముగిస్తున్న. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.